హలో ఫ్రెండ్స్, ఐఎమ్ రాజేష్. ఫ్రెండ్స్, నేను ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఫస్ట్ ఇయర్ ఎంబీఏ చదువుతున్నాను. ఈరోజు మా హాస్టల్ చూపిద్దామని ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను. చూడండి, మాతో పాటు ఎవరెవరు ఉంటారంటే ఎంసీఏ వాళ్ళు, బీఫార్మసీ వాళ్ళు అండ్ నానో వాళ్ళు కూడా ఉంటారనమాట. ఓకేనా, మా హాస్టల్ చూపిస్తాను చూడండి. ఓకేనా, ఇది వచ్చేసరికి మనం వెళ్తుంది మెయిన్ రోడ్ అనమాట, యూనివర్సిటీకి సంబంధించిన మెయిన్ రోడ్డు. ఓకేనా, మనకి ఇలా లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి అన్ని ప్లే గ్రౌండ్స్ సంబంధించి ఉంటాయి అనమాట. అండ్ రైట్ సైడ్ వచ్చేసరికి ఆల్ డిపార్ట్మెంట్స్ సంబంధించిన కాలేజెస్ అండ్ ప్రిన్సిపల్ బిల్డింగ్ అండ్ ఎడ్యుకేషన్ సంబంధించిన బిల్డింగ్స్ అన్ని ఇటువైపు ఉంటాయి అన్నమాట. ఓకేనా, మీరు చూడొచ్చు మొత్తం వీడియో అనేది. ఓకేనా, మొత్తం ఇది ఏంటంటే మెయిన్ రోడ్ అనమాట, యూనివర్సిటీకి సంబంధించింది. ఓకేనా, ఇలా వెళ్తూ ఉండగా ఏంటంటే మనకి మెయిన్గా స్ట్రైట్గా ఉండేది ఏంటంటే లైబ్రరీ అనమాట. ఆ సెంట్రల్ లైబ్రరీ, ఆల్ డిపార్ట్మెంట్ సంబంధించిన బుక్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. ఓకేనా, ఇప్పుడు మన హాస్టల్స్ కదా, హాస్టల్కి వెళ్ళాలంటే మనం లెఫ్ట్ సైడ్ అనేది తిరగాలన్నమాట. ఓకేనా, చూడండి వెళ్తున్నాం. ఓకేనా, ఇటువైపు ఎవరెవరి హాస్టల్స్ అనేవి ఉంటాయంటే ఎక్స్పెక్ట్ బీటెక్ వాళ్ళవి తప్ప మిగతా అందరి స్టూడెంట్స్వి ఇక్కడే ఉంటాయి అనమాట. ఓకేనా, బీటెక్ వాళ్ళు సపరేట్గా ఉంటాయి. ఓకేనా, ఈ సైడ్ వచ్చేసరికి మనకి ఏమేమి ఉంటాయంటే హాస్టల్ సంబంధించిన ఆఫీసు, నెక్స్ట్ పోస్ట్ ఆఫీస్, ఇలా చిన్న చిన్న ఆఫీసెస్ అనేవి ఈ దారిలో ఉంటాయి అనమాట, ఈ రోడ్లో. ఓకేనా, ఇప్పుడు మనం మన హాస్టల్స్ దగ్గరికి వెళ్తున్నాం చూడండి. ఓకేనా, ఇలా వెళ్తుండగా ఇక్కడ ఉన్న ఈ బిల్డింగ్ ఏంటంటే పిహెచ్డి వాళ్ళకి సంబంధించిన బాయ్స్ హాస్టల్ అనమాట. ఓకేనా, వాళ్ళది న్యూ బిల్డింగ్ లాగా ఉంటుంది. ఓకేనా, ఇక్కడ ఉన్నది లెఫ్ట్ సైడ్ వెళ్తే ఏంటంటే మనకి స్పోర్ట్స్ స్టూడెంట్స్ సంబంధించిన హాస్టల్స్ అనేవి ఉంటాయి. ఇప్పుడు మనం వెళ్ళాల్సింది రైట్ సైడ్ అనమాట. ఓకేనా, ఈ రైట్ సైడ్లో వచ్చేసరికి మనకి చెప్పాను కదా, డిపార్ట్మెంట్ సంబంధించిన బాయ్స్ యొక్క హాస్టల్స్ అనేవి ఉంటాయి అనమాట. ఓకేనా, ఇది వచ్చేసరికి ఎంట్రీ గేట్. ఓకేనా, ఈ ఎంట్రీ గేట్ అనమాట మనం వెళ్ళాల్సిన దారి. ఓకేనా, ఇక్కడ వచ్చేసరికి సెక్యూరిటీ గార్డ్స్ అనేవి ఉంటారనమాట, మనల్ని ఏమనరు. ఓకేనా, ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ ఏంటంటే మనకి డిఫరెంట్ హాస్టల్స్ అనేవి ఉంటాయన్నమాట. ఓకేనా, ఎవరెవరి అంటే అమరావతి సంబంధించినవి, లేకపోతే గౌతమి ఏ అండ్ బి బ్లాక్ అనేవి ఉంటుంది. అండ్ ఇంకా సమ్ హాస్టల్ నేమ్స్తో బిల్డింగ్స్ అయితే ఉంటాయన్నమాట. ఓకేనా, మాకు వచ్చేసరికి ఇప్పుడు వెళ్తున్నా కదా, ఈ బిల్డింగ్ ఏంటంటే దీని యొక్క నేమ్ ఏంటంటే గౌతమి బి అనమాట. మాకు ఫ్రంట్ సైడ్ ఉన్నది ఏంటంటే గౌతమి ఏ. ఓకేనా, ఇప్పుడు మాకు ఇచ్చింది ఏంటంటే గౌతమి బి అనమాట. దీంట్లో ఎవరెవరు ఉంటారంటే నేను ఆల్రెడీ చెప్పాను, ఎంబీఏ వాళ్ళు, ఎంసీఏ వాళ్ళు ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ అనమాట. ఓకేనా, ఎంబీఏ ఫస్ట్ ఇయర్ అండ్ ఎంసీఏ ఫస్ట్ ఇయర్ అండ్ బీఫార్మసీ సంబంధించిన వాళ్ళు కూడా ఉంటారనమాట. సీనియర్స్కి సపరేట్గా అమరావతి హాస్టల్ కానీ సమ్ అదర్ హాస్టల్స్లో ఉంటారనమాట. ఓకేనా, ఇది వచ్చేసరికి మా హాస్టల్ అనమాట. ఇలా ఎంట్రన్స్లో ఇలా ఉంటాయి. ఈ బండులు ఎవరి అంటే ఇక్కడ హాస్టల్లో ఉండే స్టూడెంట్స్ అనమాట, మీరు చూడొచ్చు. ఓకేనా, ఈ విధంగా మనకి 2 బ్లాక్స్ అయితే ఉంటాయి అనమాట. ఓకేనా, మీరు చూస్తుంది ఏంటంటే అది ఏ బ్లాక్ అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు బి బ్లాక్ అనేది సపరేట్గా బోర్డు అయితే ఉంది. ఓకేనా, సేమ్ బి బ్లాక్ అనేది ఎలా ఉందో ఏ బ్లాక్ కూడా సేమ్ అదే విధంగా ఉంటుంది అనమాట. ఓకేనా, నేను ఉండేది ఏంటంటే ఏ బ్లాక్లో మీకు ఎలా ఉంటుంది బి బ్లాక్ కూడా చూపిస్తున్నాను అనమాట. ఓకేనా, ఇది వచ్చేసరికి మొత్తం గ్రౌండ్ ఫ్లోర్. ఓకేనా, నెక్స్ట్ ఫస్ట్ ఫ్లోర్ అండ్ సెకండ్ ఫ్లోర్ అంతేనమాట. ఓకేనా, మీరు ఇక్కడ చూస్తున్న బండలు ఏంటంటే బట్టలు ఉతుక్కోవడానికి అనమాట. ఓకేనా, ఇక్కడ సైకిల్స్ కూడా అంటే కాలేజ్ డిపార్ట్మెంట్కి అండ్ హాస్టల్స్కి డిస్టెన్స్ అనేది ఉంటుంది కాబట్టి సైకిల్స్ బండ్లు కూడా తెచ్చుకుంటారనమాట, వెహికల్స్. ఓకేనా, మొత్తం ఇలా ఉంటుంది అనమాట లోపల, హాస్టల్ లోపల. సేమ్ ఈ బి బ్లాక్ అనేది ఎలా ఉందో మా ఏ బ్లాక్ కూడా అంతే ఉంటుంది అనమాట. ఈ బి బ్లాక్లో మొత్తం బీఫార్మసీ వాళ్ళకి సంబంధించినవి పర్టికులర్గా వాళ్ళు బాయ్స్ మాత్రమే ఉంటారనమాట. ఓకేనా, మీరు ఎదురుగా ఈ స్టెప్స్ అనేవి దేనికి సంబంధించిన అంటే ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళడానికి అనమాట. మనకి 2 వేస్ అనేవి 2 స్టెప్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఓకేనా, ఫ్రంట్ సైడ్ ఉన్నాయి అండ్ బ్యాక్ సైడ్ కూడా ఉన్నాయి అనమాట మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళడానికి. ఓకేనా, సేమ్ ఇక్కడ ఎలా ఉందో మా ఏ బ్లాక్ కూడా అంతే ఉంటుంది. ఓకేనా, చూడండి. ఓకేనా, ఇటు వచ్చేసరికి స్టెప్స్ అనమాట. ఓకేనా, ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళడానికి. ఇది వచ్చేసరికి వాటర్ మనకి ఏ బ్లాక్కి అండ్ బి బ్లాక్కి సపరేట్గా లేకుండా డైరెక్ట్గా ఒకటే ఇచ్చారనమాట వాటర్ అనేది. ఓకేనా, ఇప్పుడు ఏంటంటే మనం బి బ్లాక్ అనేది చూపిస్తాను చూడండి. ఇక్కడ వాతావరణం మొత్తం బాగానే ఉంటుంది, కాకపోతే ఏంటంటే ఇది ఓల్డ్ బిల్డింగ్ అయ్యేసరికి క్లీనేజ్ అనేది ఉండదు అనమాట, క్లీన్గా ఉండదు. ఓకేనా, ఇది వచ్చేసరికి ఏంటంటే 2 బి బ్లాక్ అండ్ ఏ బ్లాక్ మధ్యలో ఉండే స్పేస్ అనమాట.
ఇక్కడ ఎవరైనా ఆడుకునే వాళ్ళు ఉంటే ఆడుకుంటారు అనమాట. ఐ మీన్ క్రికెట్ కానీ, లేకపోతే షటిల్ కానీ, లేకపోతే వాలీబాల్, ఎవరైనా బర్త్డే పార్టీస్ అనేవి వచ్చినప్పుడు ఇక్కడ చేస్తారనమాట. ఓకేనా, మీరు చూస్తున్నారు కదా, ఇదంతా ఏ బ్లాక్కి అండ్ బి బ్లాక్కి మధ్యలో ఉన్న స్పేస్ అనమాట. ఓకేనా, చూడండి, మనం ఇప్పుడు ఏ బ్లాక్లోకి వెళ్దాం. ఓకేనా, ఇప్పుడు మీరు చూడొచ్చు బి బ్లాక్ అనేది ఏ విధంగా ఉందో సేమ్ అదే విధంగా ఉంటుంది అనమాట ఏ బ్లాక్ కూడా. ఇక్కడ ఎవరెవరు ఉంటారంటే నానో వాళ్ళు అండ్ ఆర్కిటెక్చర్ వాళ్ళు అండ్ ఎంసీఏ అండ్ ఎంబీఏ వాళ్ళు ఉంటారనమాట. ఓకేనా, మేము ఉండేది ఈ బిల్డింగ్లోనే, ఐ మీన్ ఫస్ట్ ఫ్లోర్లో ఉంటాను. ఓకేనా, సేమ్ ఏ బిల్డింగ్ అండ్ బి బిల్డింగ్ సేమ్ ఒకేలా ఉంటాయి అన్నమాట. ఇక్కడ వచ్చేసరికి ఫస్ట్ ఫ్లోర్ వాళ్ళు, ఐ మీన్ గ్రౌండ్ ఫ్లోర్లో వాళ్ళు బట్టలు ఉతుక్కోవడానికి ఆ బండలు అనమాట. ఓకేనా, ఎవరైనా ఉతుక్కోవచ్చు, కాకపోతే ఏంటంటే ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్లో ఉండే వాళ్ళకి కొంచెం కంఫర్ట్గా ఉంటుంది అనమాట. ఓకేనా, ఇప్పుడు నేను స్టడీ రూమ్ అనేది చూపిస్తాను చూడండి. ఇక్కడ ఏంటంటే సపరేట్గా వైఫై అనేది ఫెసిలిటీ అనేది ఉంటుంది అనమాట. చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఎవరైనా గ్రౌండ్ ఫ్లోర్లో ఉండేవాళ్ళు చదువుకోవడానికి ఈ రూమ్ అనేది యూజ్ చేస్తారనమాట. ఓకేనా, ఇంతకుముందు యూజ్ చేసేవాళ్ళు, ఇప్పుడు ఏంటంటే ఎవరు యూజ్ చేయక అలా మట్టి పట్టిపోయింది. ఓకేనా, ఉండడానికి క్లీన్గానే ఉంటుంది, బట్ ఎవరు రారనమాట. ఓకేనా, మీరు చూడొచ్చు పైన వైఫైకి సంబంధించినవి కూడా ఉంటాయి. ఓకేనా, ఇది వచ్చేసరికి కంప్లీట్గా స్టడీ రూమ్ అని అంటారనమాట. ఓకేనా, అదే అనమాట వైఫై సంబంధించింది. ఓకేనా, ఇలా అయితే మనకి గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటుంది. ఓకేనా, ఇప్పుడు నేను ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తాను చూడండి. ఇది వాటర్ అనమాట, ఇది వర్క్ చేయట్లేదు, సో అందుకని బి బ్లాక్లో ఉన్న వాటరే మేము తెచ్చుకుంటాం అనమాట. ఓకేనా, ఇది వచ్చేసరికి బి బ్లాక్, సారీ ఏ బ్లాక్ అనమాట మేము ఉండేది. ఓకేనా, ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాం అనమాట. బి బ్లాక్కి అండ్ ఏ బ్లాక్కి కనెక్షన్ అనేది ఉంటుంది అనమాట. అటు వాళ్ళు ఇటైనా రావచ్చు, లేకపోతే ఇటు వాళ్ళు అటైనా వెళ్ళచ్చు అనమాట. ఓకేనా, చూడండి, ఇక్కడ ఈ సైడ్ ఉన్నది ఏంటంటే ఫస్ట్ ఫ్లోర్కి సంబంధించిన స్టడీ రూమ్ అనమాట. ఓకేనా, ఇప్పుడు ఏంటంటే నేను కనెక్షన్ అనేది చూపిస్తాను అనమాట. ఏ బ్లాక్ వాళ్ళు బి బ్లాక్లోకి రావడానికి. ఓకేనా, పైనే ఫెసిలిటీ అయితే ఉందన్నమాట. ఓకేనా, నేను చూపించాను కదా ఇందాకలా బి బ్లాక్ అనేది, అదనమాట ఇది. అండ్ ఇందాకలా వాటర్ చెప్పాను కదా, వాటర్ దగ్గర ఉన్న స్టెప్స్ అనేవి ఇవన్నమాట. ఓకేనా, మనకి ఈచ్ ఫ్లోర్కి వచ్చేసరికి 2 బాత్రూమ్స్ అనేవి ఉంటాయి అన్నమాట. అండ్ ఒక సైడ్ వాళ్ళకి ఒక బాత్రూమ్ అండ్ అనదర్ సైడ్ వాళ్ళకి ఇంకో బాత్రూమ్ అనేది ఉంటుంది. ఆ విధంగా 2 అనేది ఉంటాయి అన్నమాట. ఐ మీన్ 2 బాత్రూమ్స్ అయితే ఉంటాయి ఫ్లోర్కి వచ్చేసరికి 2. ఓకే, ఇది వచ్చేసరికి ఇప్పుడు నేను చూపించేది ఏంటంటే స్టడీ రూమ్ అనమాట. ఇక్కడ ఈ స్టడీ రూమ్కి పొద్దున్నే మార్నింగ్ వచ్చేసరికి 7 o'clock or 6:30కి పేపర్స్ అనేవి వస్తాయి అనమాట. ఓకేనా, మీరు చూడొచ్చు అక్కడ చదువుకుంటూ ఉన్నారు కొంతమంది. ఓకేనా, ఎవరైనా చదువుకునే వాళ్ళు ఉంటే ఇక్కడికి వచ్చి చదువుకుంటారు అనమాట. అంటే రూముల్లో ఫెసిలిటీ లేకపోతే ఐ మీన్ ఇబ్బందిగా ఉంటే. ఓకేనా, ఇక్కడ టీవీ కూడా ఉంటుంది అనమాట. ఇన్ కేస్ ఎవరైనా ఈవినింగ్ టైంలో ఫ్రీగా ఉన్నప్పుడు టీవీ చూడడానికి ఫెసిలిటీ అయితే ఉంది. ఇది వచ్చేసరికి రూమ్స్ అనమాట, మా ఎంబీఏ సంబంధించినవి. ఈ ఫ్లోర్ మొత్తం, ఐ మీన్ ఈ సైడ్ మొత్తం ఇదేంటంటే జస్ట్ మీకు రూమ్ అనేది ఎలా ఉంటుందని చూపించడం కోసమే ఇలా చూపిస్తున్నాను అనమాట. ఇంకా మా ఫ్రెండ్స్ రాలేదు, ఈ రూమ్కి వస్తారు. ఓకేనా, ఇలా అయితే ఉంటుంది, క్లీన్ చేసుకుంటే బాగానే ఉంటుంది అనమాట రూమ్ అనేది. ఓకేనా, ఈ సైడ్ ఇంకా ఈ రూమ్ నెంబర్స్ మొత్తం నిండిపోయారు అనమాట, ఉన్నారు మా ఫ్రెండ్స్. ఈ వీడియో ఏంటంటే నేను మార్నింగ్ 7 o'clock రికార్డ్ చేశాను. సో అందరు ఎవరు బయట లేరనమాట, అందరు నిద్రపోతున్నారు. ఓకేనా, ఇప్పుడు బాత్రూమ్ చూపిస్తాను చూడండి. ఎవరైనా సరే ఇక్కడ హాస్టల్లో ఉన్న వాళ్ళని ఏది బాగుంటుంది అంటే అందరు బాత్రూమ్నే బాగుంటుంది అని అంటారు. ఎందుకంటే ఈ బాత్రూమ్కి ఏంటంటే రీసెంట్గానే టైల్స్ అనేవి వేశారనమాట. ఆ టైల్స్ వేయడం వల్ల ఏంటంటే కంపేర్ టు అదర్ వాల్స్ ఇవి కొంచెం అందంగా ఉంటాయి అనమాట. సో అందుకని అందరూ బాత్రూమ్స్ బాగున్నాయి అంటారు, అంతే.
ఓకేనా, మీరు చూడొచ్చు. ఇది వచ్చేసరికి కొంచెం బాత్రూమ్ అనేది పెద్దగా ఉంటుంది, ఎందుకంటే ఎవరైనా ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న వాళ్ళు బట్టలు ఉతుక్కోవడానికి కూడా ఫెసిలిటీ అనేది ఉంటుంది అనమాట, మళ్ళీ గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్ళకుండా. ఓకేనా, ఈ విధంగా అయితే ఉంటాయి. అండ్ ఇవి వచ్చేసరికి ఇందాక చెప్పాను కదా బట్టలు ఉతుక్కునేటప్పుడు స్టెప్స్ అనేవి ఉంటాయి, అవి అనమాట ఇవి బ్యాక్ సైడ్ సంబంధించినవి. ఇది వచ్చేసరికి ఎంసీఏ వాళ్ళకి సంబంధించిన రూమ్స్ అనమాట, ఇవి ఫస్ట్ ఇయర్ ఎంసీఏ సంబంధించినవి. కానీ కంప్లీట్గా ఇలా అయితే రూమ్స్ అనేవి అండ్ బాత్రూమ్స్ అనేవి ఇలా ఉంటాయి అన్నమాట. అండ్ ఇప్పుడు మనం చూడబోయేది ఏంటంటే, ఆల్రెడీ నేను చెప్పాను కదా గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న వైఫై రూము అండ్ స్టడీ రూమ్ అనేది, దానికి సంబంధించిన టాప్ అనేది ఈ విధంగా ఉంటుంది అనమాట. ఓకేనా, వాతావరణం మొత్తం బాగానే ఉంటుంది, కాకపోతే ఏంటంటే ఇది ఓల్డ్ బిల్డింగ్ అయ్యేసరికి కొంచెం కంపేర్ టు అదర్ బిల్డింగ్స్ ఇవి కొంచెం తక్కువ ఉంటాయి అన్నమాట, కానీ అంత అందంగా కనపడవు. ఇదంతా అవుట్ సైడ్ అట్మాస్ఫియర్ అనేది ఈ విధంగా ఉంటుంది అనమాట. అదంతా బిల్డింగ్ ఏంటంటే యూనివర్సిటీ బయట అనమాట. ఓకే, ఇప్పుడు నేను సెకండ్ ఫ్లోర్కి వెళ్తాను, చూడండి. ఫస్ట్ ఫ్లోర్ ఎలా అయితే ఉందో సేమ్ అదే విధంగా సెకండ్ ఫ్లోర్ కూడా ఉంటుంది అనమాట, ఎటువంటి డిఫరెన్స్ అయితే ఏముండదు, సేమ్ రూమ్స్ అండ్ సేమ్ బాత్రూమ్స్ అలాగే ఉంటాయి. కానీ ఇక్కడ ఉన్న ఈ స్పేస్ ఏంటంటే నేను చెప్పాను కదా ఆల్రెడీ ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న టీవీ రూమ్ లేకపోతే స్టడీ రూమ్ లేకపోతే వైఫై రూమ్ దానికి సంబంధించింది అనమాట టాప్. ఓకేనా, నెక్స్ట్ సేమ్ ఫస్ట్ ఫ్లోర్ అండ్ సెకండ్ ఫ్లోర్ అంతే ఉంటాయి అనమాట రూమ్స్ కానీ ఏవైనా సరే. ఓకేనా, ఇప్పుడు నేను డైరెక్ట్గా టాప్లోకి వెళ్తాను, చూడండి. ఇవి ఓల్డ్ బిల్డింగ్ అయ్యేసరికి ఇక్కడ సోలార్ సిస్టమ్స్ కూడా ఏం లేవు అనమాట, బీటెక్ హాస్టల్స్కి బాగుంటాయి. అవి ఏంటంటే రీసెంట్గా ఒక 7 or 5 years బ్యాక్ కట్టించింది కాబట్టి అవి బాగుంటాయి అనమాట, బీటెక్ సంబంధించిన హాస్టల్స్, అవి కూడా చూపిస్తాను. ఓకేనా, ఇవి వచ్చేసరికి మొత్తం టాప్లో ఉండే ఏ బ్లాక్ సంబంధించిన అండ్ బి బ్లాక్ సంబంధించినవి సింపుల్గా డాబా పైన వీప్ అనమాట. ఓకేనా, ఈ విధంగా ఉంటాయి. ఓకేనా, చూడండి ఇక్కడ వాటర్ ట్యాంక్ సంబంధించినవి అండ్ రిమైనింగ్ డ్రింకింగ్ వాటర్ సంబంధించినవి కూడా ఇక్కడే ఉంటాయి అన్నమాట, ట్యాంక్స్ అనేవి. ఓకేనా, కంప్లీట్గా బిల్డింగ్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఓకేనా, నేను ఇంకా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది ప్లే చేస్తాను. ఓకేనా, దాంతో చూడండి.